మన భారతదేశానికి నిజమైన శత్రువు ఎవరో తెలుసా? మన ఇండియన్సే. ఈ దేశంలో పుట్టి, ఇక్కడి తిండి తింటూ, మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు మన దేశంలో చాలామందే ఉన్నారు. ఒకరిద్దరు కాదు. మనం ఒక్కసారి తట్టి లేపితే 0.5 ఫ్రంట్ వార్‌కు సరిపడా వ్యక్తులు ఈ దేశంలో కొన్ని లక్షల్లోనే ఉన్నారు. అందులో భాగంగానే మనం ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ టైంలో చూసుకుంటే, ఈ దేశానికి వ్యతిరేకంగా మా భారతదేశంలోని యుద్ధ విమానాలన్నిటినీ మేము కోల్పోయాం అనే విధంగా మన దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నుంచి చాలామంది దీనిపై ఫేక్ నరేటివ్‌ను నడిపించారు. ఒక్కసారి యుద్ధం అన్నప్పుడు ఖచ్చితంగా యుద్ధ విమానాలు అనేవి కోల్పోతూ ఉంటాం. మనం ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ వార్‌ను ఒక్కసారి పరిశీలన చేస్తే యుద్ధం మొదలైన 39 రోజుల్లో అమెరికాకు సంబంధించిన అత్యాధునిక యుద్ధ విమానాలు 39 వరకు కూలిపోయాయి. ఇందులో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన F-35 నుంచి సి సిరీస్‌కు సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్ యుద్ధ విమానాల వరకు చాలానే ఉన్నాయి. ఒక్కసారి వాటి లిస్ట్‌ను మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. అందులో ఒక ఏ-10 4 F-15 స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్లు, F-15 స్టెల్త్ యుద్ధ విమానాలు, 5 KC-135 రీఫ్యూయలింగ్ యుద్ధ విమానాలు అండ్ బోయింగ్ ఈ-3 సెంట్రీ నిఘా విమానాలు, 4 F-15E విమానాలు, CH-47 చినూక్ హెలికాప్టర్లు, వీటితో పాటు రీపర్ డ్రోన్లు అంటే జనరల్‌గా ఇప్పుడు డ్రోన్ వార్‌ఫేర్ అనేది జరుగుతుంది కదా! ఇందులో ఏకంగా 24 MQ-9A లాంటి అత్యాధునిక రీపర్ డ్రోన్లను సైతం అమెరికా కోల్పోయింది. మొత్తంగా చూసుకుంటే 39 రోజులకు 39 యుద్ధ విమానాలతో పాటు 10 పాక్షికంగా ధ్వంసమైపోయాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున డ్రోన్లను సైతం కోల్పోయింది. అయినా కూడా ఇప్పుడు అమెరికాను క్వెషన్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఆ దేశంలో ప్రతిపక్ష నాయకులు కూడా అమెరికా ఇంత పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను కోల్పోయింది కదా అని అడిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే జనరల్‌గా యుద్ధం అన్న తర్వాత ఖచ్చితంగా ఇరువైపులా నష్టం ఉంటుంది. అయితే ఇందులో ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అన్నది మాత్రమే ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మనం చూసుకోవాలి. కానీ ఒక్కసారి మనం ఆపరేషన్ సింధూర్ టైంలో చూసుకుంటే ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మాత్రం భారతదేశం పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను కోల్పోయింది. రాఫెల్ ఫైటర్ జెట్లు ఒకసారి 3 కోల్పోయాయని చెబుతూ ఉంటే ఒకసారి 5 అన్నాడు, మరోసారి 7 అన్నాడు. ఈ విధంగా తనకే ఒక క్లారిటీ లేకుండా ఏదో ఒక నంబర్ చెప్పేయడం, ఈ దేశంలో పానిక్ క్రియేట్ చేయడం ఇలాంటివి చాలానే చేశారు. మొట్టమొదట మన ఆపరేషన్ సింధూర్ టైంలో మొదట ఉగ్రవాద స్థావరాలపై ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశాం కదా! అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ఆపరేషన్ అనేది జరిగింది. సరిగ్గా ఆ రోజు ఉదయమే విదేశీ పత్రికలు అన్నీ కూడా అంటే అక్కడ ఏదో వెళ్లి చూసి వచ్చినట్లుగా అక్కడ మన యుద్ధ విమానాలన్నీ కూలిపోయాయి. వాటి ఫోటోలు తీసుకున్నట్లుగా ప్రచారం చేసేసాయి. అండ్ అందులో మొత్తంగా 5 యుద్ధ విమానాలు మనం కోల్పోయాం అని సైతం అవి ప్రచారం చేస్తూ వచ్చాయి. నిజానికి ఇందులో ఎటువంటి వాస్తవము లేదు. ఇలాంటి వాటిని ధృవీకరించాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ ఈ పత్రికలన్నీ కూడా రాత్రి 1 గంటకి మనం ఆపరేషన్ నిర్వహిస్తే ఉదయం 5 గంటల లోపే ఇవి వార్తలు రాసి ప్రచారం చేసేసాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఇందులో ఖచ్చితంగా చైనా నుంచి ఫేక్ నరేటివ్ వచ్చింది అని మనందరికీ స్పష్టంగా అర్థమైంది. చైనా ఆ టైంలో రఫేల్ ఫైటర్ జెట్ విమానాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను పూర్తిగా తగ్గించడంలో భాగంగానే మన దేశంపై వ్యతిరేక ప్రచారం చేయించింది. అండ్ విదేశీ పత్రికలకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఈ ఫేక్ నరేటివ్‌ను కొనసాగించింది. కానీ మన భారతదేశంలోని ప్రతిపక్ష నాయకుడు హుందాగా ఉండాల్సిన సమయంలో ఆయన కూడా చైనాకే వత్తాసు పలికే విధంగా మాట్లాడారు. భారతదేశం ఈ యుద్ధంలో చాలా వరకు నష్టపోయింది అని చెప్పడం స్టార్ట్ చేశారు. నిజానికి మన ఇండియాలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన టైంలో ఏ ఒక్క చోట కూడా చిన్న డ్రోన్ అటాక్ కానీ లేకపోతే యుద్ధ విమానపు మిసైల్ అటాక్ కానీ ఎక్కడా జరగలేదు. అలాంటిది మన భారతదేశం ఇంత సేఫెస్ట్ పొజిషన్‌లో ఉన్నా కూడా మన దేశానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇదంతా చూసుకుంటే ఒక్కసారి రాహుల్ గాంధీ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక్కరు మాత్రమే కాదు, ఈ దేశంలోని విపక్ష పార్టీలన్నిటితో పాటు మన దేశంలో లెఫ్టిస్ట్ లాబీతో పాటు కొంతమంది దేశద్రోహ శక్తులు వీళ్ళందరూ కలిసి ఈ ఫేక్ నరేటివ్‌ను క్రియేట్ చేశారు. దీన్ని మన ఆర్మీ ట్యాకిల్ చేయడానికి ఏకంగా 15% ఆఫ్ టైమ్‌ను ఈ ఫేక్ నరేటివ్‌ను ట్యాకిల్ చేయడానికే ఉపయోగించింది. అంటే ఈ 15%ను సైతం మనం యుద్ధంలో ఉపయోగించి ఉంటే ఇంకా చాలా మెరుగైన ఫలితాలనే సాధించేవాళ్ళం. కానీ వీళ్ళు చేస్తూ ఉన్న ఈ ఫేక్ నరేటివ్ వల్ల మన ఆర్మీకి
చాలా కీలకమైన టైంలో కావాల్సిన శక్తిని కోల్పోతూ వస్తూ ఉన్నాం. సో, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మన దేశంలో వీళ్ళందరిపైన ఒక యాక్షన్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ దేశాన్ని మన ఇమేజ్‌ని ఏమైనా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వీళ్ళంతా మారుతారు. లేకపోతే ఖచ్చితంగా మన దేశం భవిష్యత్తులో ఎప్పుడైనా యుద్ధంలో దిగితే వీళ్ళందరూ ఈ దేశానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తారని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా వింటూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందే కానీ ఒక్కసారి ఇప్పుడు ఇమాజిన్ మన భారతదేశంలో ఇరాన్‌కు సహాయం చేయడానికి ఈ దేశంలో ఏకంగా 600,00,00,000 రూపాయలను వీళ్ళు కొంతమంది షియా ముస్లింలు కలెక్ట్ చేశారు. ఎక్కువగా కశ్మీర్‌లో వీళ్ళు చాలా ఎక్కువగా తమ ఇంట్లో ఉన్న బంగారం నుంచి ఇత్తడి సామాన్ల వరకు ఏది ఉంటే అది ఇరాన్‌కు డొనేట్ చేయడానికి అని ఫండ్ రైజింగ్ చేసేశారు. ఈ డబ్బులన్నీ కూడా ఇప్పుడు ఇరాన్‌కు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇరాన్ గనుక మన దేశానికి వ్యతిరేకంగా ఏదైనా చిన్న అటాక్ చేసినా మనం ఇజ్రాయెల్‌కో, అమెరికాకో పూర్తిగా మద్దతిచ్చి ఈ యుద్ధంలో చిన్న హెల్ప్ చేసినా కూడా వీళ్ళంతా మన భారతదేశానికి వ్యతిరేకంగా ఇక్కడే ఉద్యమాలు చేసి మన భారతదేశ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నం సైతం చేయడానికి అస్సలు వెనకాడబోరు. ఎందుకంటే వీళ్ళకు మన భారతదేశంపై ప్రేమ కంటే ఇరాన్‌కు సంబంధించిన మతపరమైన ప్రేమనే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు మన దేశంలో కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ దేశం చాలా ప్రమాదకరమైన అంచుల్లో ఉంది. మనం ఈ యుద్ధ విమానాలను లేకపోతే యుద్ధ సామాగ్రిని పెంచుకున్నంత మాత్రాన ఇది సరిపోదు. ఈ దేశంలో 0.5 ఫ్రంట్ వార్ అనేది చాలా పెద్ద ప్రమాదంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడి నుంచి అందరూ కూడా మన దేశానికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.